హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేనేం చేయబోతున్నానో మీకే అర్థమైంది కదా. నోరూరించే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. కమ్మగా నోటికి ఎంతో రుచిగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ఒక 3 కిలోలు టమాటాలు తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసేసి టమాటోలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న టమాటాలు, బాగా పండిన టమాటాలు కడిగేసి 2-3 సార్లు పొడి బట్ట పైన తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. ఎక్కడైనా తడి అనేది ఉంటే ఇలా శుభ్రంగా క్లాత్తో తుడిచేసి ఈ టమాటోలని ఇలా చెక్కు తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. 1 కప్పు కల్లుప్పు వేసాను. అలాగే చింతపండు వేసుకొని ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది కొంచెం పులుపు ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే పాడవకుండా ఉంటుంది. ఇలా ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ వేసి ఇలా అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఇవి ఒక మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి వేయించుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటోలు ఇలా మెత్తగా మగ్గిపోయాయి కదా. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1.5 గరిటె నేను కారం వేసాను. కారం అనేది మీరు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, అలాగే ఆవాలు వేసుకొని వెల్లుల్లి కొద్దిగా పొట్టు వలిచి తీసుకోండి. అలాగే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఇంగువని కూడా వేసుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అంతా ఇందులో వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు గరిటెతో కలుపుతూ ఈ టమాటో పేస్ట్ని, అంటే ఈ టమాటో నిల్వ పచ్చడిని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటో నిల్వ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకైనా, దోశ, ఇడ్లీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే మనకు వంట చేసే ఓపిక లేనప్పుడు ఇలా టమాటా పచ్చడి నిల్వ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.